ఇక మిగతా డీటెయిల్స్ ని చూస్తే ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొట్టిన బోట్ల తొలగింపులో చివరి ప్రయత్నం హెచ్ బ్లాక్ ఆపరేషన్ ఎట్టకేలకు సక్సెస్ అయింది. మొదటి బోట్ను ఒడ్డుకు చేర్చే పనిలో పడ్డారు ఇంజనీర్లు. హెచ్ బ్లాక్ తో పాటుగా మరో 2 భారీ బోట్ల సహకారం తీసుకుని మునిగిన బోట్ను ఒడ్డుకు చేర్చే పనిలో ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద సక్సెస్ఫుల్ గా పూర్తవుతున్న బోట్ల తొలగింపుపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఢీకొన్నటువంటి బోట్లలో ఒక బోటును సక్సెస్ఫుల్ గా హెచ్ బ్లాక్ ఆపరేషన్ మెథడ్లో తీసుకుని ఏదైతే పిండాల్ రేవు ఉందో పున్నమి ఘాట్ దగ్గరలో అక్కడికి తీసుకొచ్చి పార్క్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఇంజనీర్లు చాలా భారీ ప్రయత్నాల తర్వాత 7 నుంచి 8 రోజుల పాటు విశ్రమించకుండా శ్రమించినటువంటి తర్వాత 4-5 రకాల మెథడ్స్ లో ప్రయత్నాలు కుదరకపోయినా చివరికి హెచ్ బ్లాక్ ఆపరేషన్ లో పూర్తి స్థాయి సక్సెస్ ని సాధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఆ మధ్యలో ఏదైతే బోట్ కనిపిస్తుందో అదే ఇప్పుడు ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నటువంటి 5 బోట్లలో ఒక బోటు. ఈ బోట్ని ఇప్పుడు తీసుకొచ్చి మనం ఇక్కడ ప్రస్తుతం పిండాల్ రేవు దగ్గరే ఉన్నాము. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేయడానికి మాత్రం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ మట్టి కూడా అంటే భూమి కూడా దగ్గరగా తగిలేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి కొట్టుకుపోయే పరిస్థితులు లేవు. ఇక్కడ నుంచి లంగర్ వేసుకుని దాన్ని లాక్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఇంజనీర్ కృష్ణారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లాంటి ఆపరేషన్ ఇది? ఈ ఆపరేషన్ లో ఏ రకంగా సక్సెస్ సాధించారు? ఈ ఆపరేషన్ బెక్కం ప్రాజెక్ట్స్ వాళ్ళు మేము కలిసి ఈ విధంగా చేస్తే వస్తుందని, తర్వాత ఇక్కడ ఉన్న సదాశివరావు గారు వారి అందరి సహకారంతో ఆలోచనలతో ఈ విధంగా తయారు చేసి మేము ముందుకు వెళదామని ప్రయత్నం మొదలుపెట్టి, కానీ అది అక్కడి నుంచి ఒక 200 మీటర్లు రావడానికి మాత్రం చాలా శ్రమ పడ్డాము. ఎందుకంటే బ్యారేజ్ దగ్గర ఉన్న అననుకూల పరిస్థితులు, ఇప్పుడు ఉన్న ఈ బోట్లు అక్కడ ఆగిపోవటం వలన అక్కడ ఇసుక దిబ్బలు వేసినాయి. ఆ ఇసుక దిబ్బలు తర్వాత మా రివర్లో ఇంతకుముందు రిపేర్స్ చేసినప్పుడు వేసిన క్రాస్ బండు ఇవన్నీ దాటుకు రావడానికి ఇది బోటును పైకి లేపే ప్రయత్నంలో మాకు చాలా వరకు ఆ ప్రయత్నాలన్నీ చేసి పైకి లేపిన తర్వాత అది దాటి వచ్చిన తర్వాత ఇక ఫ్రీగా మూవ్ అయ్యి వచ్చింది. సార్, అయితే ఎంత హైట్ లేపారు ఆ బోటుని? దానికి ఎన్ని పుల్లీలు వాడడం జరిగింది? దాదాపు 5-6 అడుగులు పైకి లేపాము. 14 పుల్లీలు వాడాము. అంతకుముందు బోట్లో పెట్టి ఫస్ట్ ఒక 1.5-2 ఫీట్ లేచింది. తర్వాత ఈ పుల్లీలతోనే లేపుతూ ఉంటే ఈ బోట్లు కూడా పైకి కొంగకుండా తీసుకున్న ఆ లోడును తీసుకున్నాయి. ఆ లోడును తీసుకున్నాయి కానీ కింద ఉన్న భూమిలో ఉన్న అతుక్కు మట్టిలో ఇసుకలో కూరుకుపోవటం వలన కానీ, అక్కడున్న బండ్స్ అడ్డు పెట్టడం వలన కానీ, అంటే అప్పుడు 2-3 అడుగుల్లో ఇవన్నీ ఉన్నాయి. తర్వాత 4-5 అడుగులు ఎత్తినప్పుడు కూడా ఆ పరిస్థితులు వచ్చినాయి. తర్వాత ఇంకొక ఫైనల్గా మీరు కూడా అంతా చూస్తూ ఉన్నారు, ఆ 5 అడుగుల పైన లేచిన తర్వాత చివరి ప్రయత్నంలో అది బాగా ముందుకు కదిలి ఏ ఇబ్బంది లేకుండా వచ్చింది. సరే, అయితే మధ్యలో ఒక పుల్లి 5 గంటల ప్రాంతంలో, ఆ తర్వాత 7 గంటల ప్రాంతంలో ఇంకొక పుల్లి, అలా 2 పుల్లీలు కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కారణాలు ఏమై ఉండొచ్చు? అవి ఈ లోడును లిఫ్ట్ చేసేటప్పుడు ఒక పక్క ఎత్తు ఒక పక్క తక్కువ ఉన్నప్పుడు ఆ లోడు దాని మీద ఎక్కువ పడటం వలన అవి డ్యామేజ్ అయినాయి. సరే, అయితే ఇప్పుడు పుల్లీలు డ్యామేజ్ అయినప్పటికీ కూడా ముందుకు తీసుకొస్తున్నప్పుడు ఒక స్టేజ్ లో మళ్ళీ ఆపి వెంటనే ఫాస్ట్ గా నడిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ రకంగా జరిగి ఉండొచ్చు? అవి మళ్ళీ పుల్లీలను కొత్త పుల్లీలు వేసి ఆల్రెడీ మధ్యాహ్నం కొత్త 6 పుల్లీలు తెప్పించాం. వాటిని యూజ్ చేసి ప్రయత్నం చేశాం. మళ్ళీ వాటిని మార్చి కొత్త పుల్లీలు వేసి ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఇక్కడ ఒడ్డున ఎలా పార్క్ చేయబోతున్నారు సార్? సో ఇది ఒడ్డున అయితే మాత్రం ఖచ్చితంగా పార్క్ చేసేటందుకు మనం చూడొచ్చు. ఆ పుల్లీలను కూడా ఆపరేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆపరేట్ చేస్తూ వాటిని బయటికి తీసి ఇక్కడైతే పార్క్ చేసేటందుకు అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అంటే ఖచ్చితంగా ఇక్కడ పార్క్ చేసి చాలా క్లియర్ గా ఇక్కడైతే ఏర్పాట్లు చేసి, అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ కూడా భూమి
ఒక 4-5 అడుగుల లోతు వెళ్ళేటప్పటికి, దాదాపు 6 అడుగుల లోతు వెళ్ళేటప్పటికే భూమి తగిలేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఇక్కడ దగ్గరలో పార్క్ చేయడానికి కూడా సిద్ధం చేసుకుంటున్నారు. దీన్ని పార్క్ చేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ లంగర్ వేసుకుంటారు. లంగర్ వేసుకున్న తర్వాతే ఖచ్చితంగా ఇది పార్కింగ్ కూడా పూర్తి స్థాయిలో పూర్తయ్యే పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి దీన్ని ఖచ్చితంగా దాదాపు 7 రోజుల ఆపరేషన్ తర్వాత 8వ రోజు ఇది సక్సెస్ సాధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా హెచ్ బ్లాక్ ఆపరేషన్ ఏదైతే తుపాకుల గూడెంలో చేసినటువంటి హెచ్ బ్లాక్ ఆపరేషన్ ఉందో అదే హెచ్ బ్లాక్ ఆపరేషన్ ఇప్పుడు ఇక్కడ కూడా చేయడం బెకెమ్ సంస్థ, అలాగే అండర్ వాటర్ డైవింగ్ టీం, ఇంకొక పక్కన ఇరిగేషన్ ఇంజనీర్లు మొత్తం అందరూ కూడా సంయుక్తంగా కలిసి, ఇంకొక పక్కన ఇటు కాకినాడ టీం కూడా వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేయడం కూడా మనం చూడొచ్చు. వీళ్ళందరూ కూడా ఒక స్ట్రాంగ్ పర్సెప్షన్తో ఖచ్చితంగా ఎలా అయినా సరే దీన్ని సాధించాలనే ఉద్దేశంతో ఇంత కష్టపడిన తర్వాత 8వ రోజుకు దీనిలో పూర్తి స్థాయి సక్సెస్ని అయితే సాధించారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ. బోట్ పార్క్ చేసిన ప్రదేశం